సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తన రాజకీయ చరిత్రలో ఇటువంటి స్పందన ఎన్నడూ చూడలేదన్నారు. మరోవైపు రాయలసీమలో ఓటు అడిగే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. కుప్పంలో చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడిస్తామన్నారు. ఆఫీసులు పెట్టి లంచాలు వసూలు చేసిన చరిత్ర ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు పెద్దిరెడ్డి. వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి 175కు 175 స్థానాలు సాధిస్తామంటున్నారు పెద్దిరెడ్డి. ఆయనతో మా కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. అనంతపురం ఆ లోక్సభలోకి కొనసాగుతున్నటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున జనం హాజరవుతున్నారు. ఎందుకు ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది? మనతో పాటు మాట్లాడేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మొదటి రోజు నుండి కూడా ఈ రోజు వరకు కూడా మీరు కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర. ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తున్నట్టుంది. ఎందుకు ఇంత అటాచ్మెంట్ ప్రజలకు ఉందంటారు సార్? ఇది 19 ఎలక్షన్ కూడా చూసాం. 19 ఎలక్షన్ కంటే ఆల్మోస్ట్ 4 టైమ్స్ వస్తూ ఉన్నారు జనాలు. పాదయాత్ర కంటే 10 టైమ్స్ వస్తూ ఉన్నారు. మరి మనం ఆలోచన చేయలేదు ఇంతమంది వస్తారని చెప్పి. అంచేత ఆలస్యం అవుతా ఉంది. అయినా కానీ ప్రజల్లో ఈ స్పందన చూస్తే ఆయన చెప్తా ఉన్నట్లు 175కు 175 వస్తాయని ఏదైతే చెప్తా ఉన్నాడో అది జరుగుతుందేమో అని నాకు అనిపిస్తూ ఉంది. చంద్రబాబు కూడా ఆ యాత్రలు చేస్తున్నారు, మీ జిల్లాలో కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి పంపిస్తానని చెప్పేసి అని అంటున్నారు. మొట్టమొదట ఆయన కుప్పంలో గెలుస్తాడా లేదా ఆయన ఆలోచన చేయాలా. ఆయన కుప్పంలో గెలిచే పరిస్థితి లేదు, గెలవడు. మరి ఆయన చెప్పే మాటలకు అన్ని గాలి మాటలు. ఆయన ఏం చేశాడు ప్రజలకు? ఏం చేయలేదు. ఏదైనా ఒక నేను పలాని సంక్షేమ పథకాన్ని నా పేరు మీద ఉందని ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే మాట్లాడితేనే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది. మన నాయకుడు చెప్తానే అన్ని పథకాలు వచ్చినా అమ్మఒడి గుర్తొస్తుంది. ఒక ప్రాజెక్టు కట్టారా అంటే ఏ ప్రాజెక్టు కట్టలేదు. ఈరోజు అభివృద్ధి లేదని చెప్తా ఉన్నాడు. ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేశాము. ఈ మధ్య మీరు చూస్తూ ఉన్నారు ఆయన ఓపెన్ చేసింది కూడా. ఈ విధంగా కుప్పంది కూడా కెనాల్ పూర్తి చేస్తే దానికి మసిబూసి మారేడికాయ చేయాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇంత కరువు ఉండి ఇంత ఇబ్బందులు ఉంటే కూడా నీటిని పంపించి 3 చెరువులు నింపాము. ఇంకా పూర్తిగా అక్కడంతా నింపాలంటే ఇక్కడంతా కూడా అందరూ కూడా ఇబ్బంది పడతారు, అనంతపురం కర్నూలు జిల్లా వాసులు. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్కు చూస్తాంలే అనుకున్నాం. కానీ నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, తప్పుడు రాతలంతా రాస్తా ఉంటే రామోజీరావు గారు మీరు వచ్చి ఒక టీంను పంపించండి, ఇంజనీరింగ్ టీంను. కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి అయిందా లేదా టెక్నికల్గా వాళ్ళని అసెస్ చేసి మళ్ళీ రాయండి అని చెప్పాను. మొన్న కూడా ఈడు కుప్పం సభలో ఆడేదో మాట్లాడాడు, కాలో కూడా పోయి చూశాడు, పూర్తి చేయలేదు, అదంతా బూటకం అని చెప్పాడు. నీకు ఒకటే ఒక టెక్నికల్ టీంని పంపించు, పూర్తి అయిందా లేదా చెప్పమని చెప్పండి. నువ్వు ఏదంటే పైన కాలువలన్నీ తవ్విచ్చేసి మీ ఏది మిత్రగణము లేకపోతే వాళ్ళ పార్టీ అనుచరులకు అంతా కూడా అది కట్టపెట్టి కష్టమైన పని అంతా వదిలేసి వెళ్ళిపోతే అదంతా కూడా పూర్తి చేసాము. పూర్తి చేసిన తర్వాత నీళ్ళు కూడా వదిలాము. మరి ఈ విధంగానే అన్నీ చెప్తూ ఉంటాడు. ఒక ప్రాజెక్టు చేయలేదు, ఒక పథకం ఆయన పేరు మీద ఒక సంక్షేమ పథకం కూడా లేదు, ఏదీ లేకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఓట్లు ఎడుతావు. అంచేతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, లేదా మమ్మల్ని తిట్టడం, మా మంత్రివర్గంలో ఉండే సభ్యులను తిట్టడము, అది తప్ప తిట్ల పురాణం తప్ప అతను కానీ అతని కుమారుడు కానీ అతని పార్టీ అనుచరులు కానీ అందరూ కూడా తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు, దూషించే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప మేము పలాంది చేసాము మాకు ఓట్లు వేయండి అని అడిగే పరిస్థితి లేదు. కాబట్టి అతను ఏం మాట్లాడినా దానికి పెద్ద క్రెడిబిలిటీ లేదు. క్రెడిబిలిటీ లేకుండా ఏం మాట్లాడినా జనాలు నమ్మరు. ప్రధానంగా ఈరోజు రాయలసీమలో గండికోట రిజర్వాయర్ ఈరోజు 20 టీఎంసీలు నిలబెడతా ఉన్నాం. నువ్వు 5 టీఎంసీల కంటే ఎక్కువ నిలబెట్టలేకపోయావు. నీకు చిత్తశుద్ధే లేదు ఈ రాయలసీమ వసూలకు ఏదన్నా చేయాలని చెప్పి. ఎంతసేపటికి ఆ పక్కే మాట్లాడతావు తప్ప రాయలసీమలో ఏం చేశాడు అతను. ఈరోజు వైడనింగ్కు టెండర్లు పిలిచారు, పనులు కూడా సర్వే అయిపోయింది, పనులు కూడా మొదలుపెట్టారు ఎన్సీసీ కంపెనీ. అదేవిధంగా ఏది అంద్రినివా, అదేవిధంగా అనేక ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేశారు. నువ్వేం చేసావు? రాయలసీమకి ఏం చేశాడు ఆయన? ఆయన ఏం చేయలేదు.
ఆయనకు అసలు రాయలసీమ గురించి మాట్లాడే అర్హత లేదు. ఆ అర్హత ఉంటే ఎప్పుడన్నా నీకు మా జిల్లాలో మెజారిటీ వచ్చిందా? నీ సొంత జిల్లాలోనే నీకు ఎప్పుడు కూడా మెజారిటీ రాలేదు అంటే నీ మీద అపనమ్మకము, విశ్వాసం లేదు, నీ క్రెడిబిలిటీ లేని మాటలు అందరూ కూడా నమ్మరు. అందుచేత ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ వస్తుంది. సొంత జిల్లాలోనే పట్టు లేదు, రాయలసీమ గురించి ఏం మాట్లాడతాడు? మరి అన్నీ చేసి వాళ్ళ కాళ్ళ వేళ్ళబడి ఎన్ని రోజులు ఉన్నాడు ఢిల్లీలో? మరి వాళ్ళు పిలిస్తే ఉంటే అప్పుడే మాట్లాడేస్తారు కదా వాళ్ళకి అవసరమైతే. నీ అవసరానికి నువ్వు పోయావు, నీ బంధుగణానికి, నీ కోవర్ట్లు ఎవరైతే బీజేపీలో ఉన్నారు, తెలుగుదేశం కోవర్ట్లు, వాళ్ళకందరికీ టికెట్లు ఇప్పించేదానికి ఆ ప్రయత్నం చేసావు. అది సిగ్గుమాలిన మాట కదా. చాలా రోజుల తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మీ జిల్లాలో మళ్ళీ ఎన్నికలకు వస్తూ ఉన్నారు. నిన్న మొన్న ఆయన మాట్లాడుతూ పెద్దిరెడ్డి కుటుంబం అవినీతి దోపిడీ చేస్తుంది గత 5 సంవత్సరాల నుండి, దానికి బుద్ధి చెప్తామని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి మిథున్ రెడ్డి మీద పోటీ చేయబోతున్నారు. ఆ మాట చెప్పాల్సింది మా జిల్లా వాసులు లేదా రాష్ట్ర ప్రజలు. నేను అవినీతి పరుడా, నీతిమంతుడా, లేకపోతే మంచా చెడ్డా అని చెప్పి ఆయన ఒక ఆఫీసే పెట్టేశాడు అయ్యప్ప సొసైటీలో హైదరాబాద్లో. 4 ఫ్లోర్లు, ఒక్కో ఫ్లోర్లో ఒక్కొక్క కెపాసిటీ ఉండేవాడు. కోట్లు ఇచ్చేవాడు పై ఫ్లోరు, ఆ మాదిరి అన్ని ఫ్లోర్లు పెట్టి ఓపెన్గా కరప్షన్ చేశాడు 3.5 సంవత్సరం. వాడు కూడా మాట్లాడితే ఇంకా నీతిమంతుల గురించి మాట్లాడే పరిస్థితి అతనికి ఉంటే అతను ఇంకెంత నీతిమంతుడో ఈ ప్రపంచానికే తెలుసు. అయినా కానీ అతను ఏముంది, వస్తాడు సూట్ కేసు ఎత్తుకొని, ఇల్లు కూడా లేదు అతనికి, సూట్ కేసు వస్తాడు, ఆడ కల్కిరిలో R&B గెస్ట్ హౌస్లో ఉంటాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సూట్ కేసు ఎత్తుకొని హైదరాబాద్కి వెళ్తాడు. వీళ్ళంతా హైదరాబాద్ వాసులు. ఇతను కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళందరికీ రాష్ట్రంలో ఉండే పరిస్థితి లేదు. హైదరాబాద్లో ఉండి ఇక్కడ చేస్తారు, వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తారు. ఇలా ఉనికిని కాపాడుకునే పరిస్థితి కూడా లేదు ఈసారి ఎలక్షన్తో. అతనికి ఏమి అభివృద్ధి గురించి ఏమి అసలు నాలెడ్జ్ లేదు అతనికి. అదృష్టం కొద్దిగా కుట్రపూరితంగా అక్కడ ఏదో ఢిల్లీలో పోయి అతను ఇంకో కుట్రదారుడు, వాడెవరు అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉండింది చిదంబరం, అతను కుట్రదారుడు, ఇతను కలిసి ఏదో మసిపూసి మారేడికాయ చేసి సోనియా గాంధీని ప్రసన్నం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేస్తాను నేను అధికారంలోకి వస్తాయని చెప్పి వచ్చాడు. ఆ రాష్ట్రం విడిపోయేదానికి కూడా నాకు అబ్జెక్షన్ లేదు, నేను మాట్లాడుతూనే ఉంటాను, మీ పని మీరు చేసుకోండి అని చెప్పాడు. ఇంత నీచమైన వ్యక్తి ఇప్పుడు ఎలక్షన్ నిలిచి మమ్మల్ని ఓడిస్తా అనేది హాస్యాస్పదం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఎంత జనాదరణ ఉందో ఈ బస్సు యాత్ర ద్వారా అనూహ్యమైనటువంటి మేము కూడా ఊహించిన రీతిలో ప్రజా మద్దతు లభిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర చెప్తున్నారు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, అనంతపురం.